హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ టాబ్లెట్ హెబ్ ఛానల్. ముందుగా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద ఉన్న రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట బెల్ యాక్టివేట్ చేసుకుంటే నేను చేసిన వీడియోలు కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను అన్వాంటెడ్ కిట్ గురించి అయితే మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో కాంపోజిషన్ ఎలా వస్తుంది, ఎవరికి ఉపయోగపడుతుంది ట్యాబ్లెట్, ఎలా డోసేజ్ తీసుకోవాలి, ఎట్లా వర్క్ చేస్తుంది ట్యాబ్లెట్ అనేది, అదేవిధంగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా, వస్తే ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకోవాలి అనే దాని గురించి అయితే నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకో విషయం ఏంటంటే, ఈ అన్వాంటెడ్ కిట్ని మనం ఎంటీపీ కిట్ అని కూడా పిలుస్తుంటాం. ఇక ఈ కిట్లో కాంపోజిషన్ ఏ విధంగా ఉంటుందంటే, మిఫిప్రిస్టన్ 200 mg వస్తుంది, మిసోప్రోస్టల్ 200 mg కూడా వస్తుంది. మొత్తం 5 టాబ్లెట్స్ అయితే ఉంటాయి ఇందులో. ఇక ఈ అన్వాంటెడ్ కిట్ ప్రైస్ ఏ విధంగా ఉందంటే, ప్రజెంట్ కాస్ట్ 393 రూపీస్ ఉంది. ఇది ఫ్యూచర్లో పెరగొచ్చు. సో అదేవిధంగా ఇది ఏ కంపెనీ తయారు చేస్తుందంటే, మ్యాన్కైండ్ ఫార్మాస్యూటికల్ అనే కంపెనీ అయితే ఈ అన్వాంటెడ్ కిట్ని తయారు చేస్తుంది. ఇక ఈ అన్వాంటెడ్ కిట్ యూసేజ్ ఏ విధంగా ఉంటుందంటే, ఈ టాబ్లెట్ను మెడికల్ అబార్షన్ కొరకైతే వాడతారు. ఈ టాబ్లెట్ వచ్చేసి లాస్ట్ పీరియడ్ డేట్ నుంచి 60 days లోపు, అంటే మినిమం 8 వారాల లోపు ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు మాత్రం ఈ టాబ్లెట్ని అయితే డాక్టర్ సలహా మేరకు అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక ఈ అన్వాంటెడ్ కిట్ డోసేజ్ ఎలా తీసుకోవాలని చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో దీనికైతే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డోసేజ్ ఏ విధంగా తీసుకోవాలనేది. ఇక డోసేజ్ చూద్దాం. ముందుగా షీట్లో కనిపిస్తున్న పెద్ద టాబ్లెట్ మెఫిప్రోస్టోన్ 200 mg టాబ్లెట్ వేసుకోవాలి తిన్న తర్వాత. సో అది వేసుకున్న 24 గంటల నుంచి 48 గంటల తర్వాత చిన్నగా బ్లీడింగ్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో అలా స్టార్ట్ అయినప్పుడు ఇక వర్క్ అవుతున్నట్టు. ఇన్ కేస్ కొంతమందిలో మాత్రం ఆ ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా కాకపోయినట్లయితే సెకండ్ ట్యాబ్లెట్ ఉంది కదా, ఆ ట్యాబ్లెట్ అయితే వేసుకోవాలి. అది వేసుకున్న 12 గంటల తర్వాత మళ్ళీ మూడో ట్యాబ్లెట్ వేసుకున్న 12 గంటల తర్వాత 4వ ట్యాబ్లెట్, మళ్ళీ 4వ ట్యాబ్లెట్ వేసుకున్న 12 గంటల తర్వాత 5వ ట్యాబ్లెట్. ఈ విధంగా డోసేజ్ అనేది తీసుకోవాలి. ఇలా ట్యాబ్లెట్ తీసుకున్న మధ్యలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని స్టాప్ చేయరాదు. డోసేజ్ అంటే బ్లీడింగ్ అవుతుంది కదా అని చెప్పేసి మధ్యలో ఆపేయకూడదు. పూర్తిగా 5 టాబ్లెట్స్ డోస్ అయితే తీసుకోవాలి. ఈ టాబ్లెట్ వచ్చేసి నోటి ద్వారా కానీ యోని ద్వారా కానీ తీసుకోవచ్చు. సో అదేవిధంగా ఈ టాబ్లెట్ తీసుకుంటున్నప్పుడు చాలా వరకు అయితే బ్లీడింగ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా రెస్ట్ అనేది తీసుకోవాలి. ఇక పూర్తిగా కోర్స్ వాడిన తర్వాత ఒకసారి అయితే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి స్కానింగ్ తీసుకోవాలి. స్కానింగ్ తీసుకొని పూర్తిగా క్లీన్ అయిందా లేదా చెక్ చేయించుకోవాలి. కొంతమందికి ఏమవుతుందంటే, పూర్తిగా క్లీన్ కాకపోవడం వల్ల కూడా స్టమక్ పెయిన్ అనేది రావడం జరుగుతుంది. ఈ టాబ్లెట్ ఏ విధంగా వర్క్ చేస్తుందంటే, ఫీమేల్ యొక్క ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఉంటుంది కదా, ఆ హార్మోన్స్ని బ్లాక్ చేస్తుంది అనమాట. సో అలా బ్లాక్ చేయడం వల్ల గర్భాశయ ద్వారాలు అనేది పెద్దగా అవుతాయి. సో అలా పెద్దగా అయినప్పుడు బ్లీడింగ్ అనేది ఎక్కువ అవ్వడానికి అది అవకాశం ఉంటుంది అనమాట. సో ఆ విధంగా వర్క్ చేస్తుంది ఈ టాబ్లెట్ వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ అయితే రావచ్చు. వాంతులు, డయేరియా, పొత్తి కడుపులో నొప్పిగా ఉండటం, ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం, కొద్దిపాటి వికారంగా ఉండడం అయితే ఈ టాబ్లెట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే గమనించవచ్చు. ఇక ఫైనల్గా ప్రికాషన్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఫీడింగ్ మదర్స్, కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, లివర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, హార్ట్కి సంబంధించిన మెడిసిన్ యూజ్ చేసేవాళ్ళు, సో ఎస్పెషల్లీ ఆల్కహాల్ సేవించినప్పుడు యూజ్ చేయరాదన్నమాట ఈ టాబ్లెట్ని. మెయిన్గా ఈ ప్రికాషన్స్లో వచ్చేసి ఫీడింగ్ మదర్స్ మాత్రం అసలు అయితే ఈ టాబ్లెట్ మాత్రం యూజ్ చేయకూడదండి. ఫ్రెండ్స్, ఇంకా మరిన్ని మంచి వీడియోలు అయితే మీకోసం అయితే నేను రివ్యూ చేస్తాను. సో ఇంకా నా కోసం అయితే మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్ యాక్టివేట్ చేసుకుని నాకు కొద్దిగా సపోర్టింగ్గా ఉంటుంది. సో ఇంకా తెలియని వాళ్ళకైతే షేర్ చేయండి. సో చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో అయితే ఉంటుంది. సో ఇంకా ఏదైనా ఈ వీడియో గురించి ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే ఒక కామెంట్ అయితే చేయండి. నేను వాటికైతే రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్.